మరి మొన్ననే బట్టి గారు బడ్జెట్లో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఎన్నో స్కీములు పెట్టిండ్రు, అవునా కాదా? అందులో ఇప్పుడు మీరు గ్రూప్స్ వారీగా ఉంటే మళ్ళీ వడ్డీ లేని రుణాలు తీసుకొని గ్యాస్ స్టేషన్ అన్నా నడుపుకోవచ్చు, పెట్రోల్ బంకు లేదా సోలార్ పవర్ ప్లాంట్ అన్న పెట్టుకోవచ్చు, చిన్న ఇందిరమ్మ క్యాంటీన్లు అన్న పెట్టుకోవచ్చు. మీకు ఏ ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద మీరు లోన్ తీసుకొని పెట్టుకొని 4 రాళ్ళు సంపాదించి మీ అకౌంట్లో మీరు వేసుకునేటట్టు ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది, అవునా లేదా? ఇది ఈ గత 15 నెలల్లోనే ప్రతిదీ కూడా ఒక సామాన్యునికి ఏదైతే అవసరమో ప్రతిదీ కూడా 7 లక్షల కోట్ల అప్పున్నా సరే ఈ ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి వారు, మరి వారి దగ్గర ఉన్న మంత్రివర్గం మొత్తము ఒకరికంటే మించిన వారు సమర్థవంతంగా పనిచేస్తూ మరి మన ప్రియతమ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ 2 శాఖలకు మంత్రి అయినందుకు మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం.